ఇచ్చి వాళ్ళు అందరూ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, త్వరలోనే చేయాలి. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు అన్నిట్లోకి ఎక్కువ నష్టపోయింది మెడికల్ అండ్ హెల్త్. ఎందుకంటే మొత్తం పబ్లిక్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్స్, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ గత 30 ఏళ్ళగా మొత్తం అంతా హైదరాబాద్లోనే సెంటర్ అయి ఉన్నాయి. అది నిజామ్స్ అవనండి, ఉస్మానియా గాంధీ అవనండి, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉండి, నిలోఫర్ అవనండి, అలాగే మెటర్నిటీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్ మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయి. దాదాపు 6000 బెడ్లు మనం అక్కడ నష్టపోయాం. దాంతోపాటు కార్పొరేట్ జైంట్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అపోలో, కేర్, గ్లోబల్, ఏషియన్, స్టార్ మొత్తం అన్ని హాస్పిటల్స్. ఇవాళ అన్ని ఊళ్ళల్లోనూ అది అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అన్ని సిటీస్, అది విశాఖపట్నం నుండి అలాగే రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు అన్ని సిటీస్లోనూ, తిరుపతిలో అన్నింటిలోనూ ఇంప్రూవ్ చేయాలనుకున్నారు. అలాగే ఈ ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తాను. 3 సార్లు ఆల్రెడీ సహకరించి మూడు ఉదాహరణలు కూడా ఉన్నాయి. అది పోలవరం విషయంలో అయితే అండి, 24 అవర్స్ పవర్ విషయంలో అయితే. ఇవాళ ఈ 100 డేస్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ మేము మిత్రపక్షంగా ఉండి మేము సాధించిన, అలాగే కేంద్రం నుంచి వచ్చిన సహకారాలు అన్నింటితో కలిపితే మనకి కేంద్రం నుంచి ఏ రాష్ట్రానికి రాని ఎక్కువ మెడికల్ కాలేజ్ సీట్లు మనకు వచ్చినాయి. 950 మెడికల్ సీట్లు వచ్చినాయి. అలాగే ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ విమ్స్ని మనం ఈ ఏడాదిలో అభివృద్ధి చేయాలనుకున్నాం. అలాగే తిరుపతిలో స్విమ్స్, అలాగే కొన్ని హాస్పిటల్ శాంక్షన్ వచ్చినాయి, కొన్ని రాబోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలని, అలాగే ఒక 3 క్యాన్సర్ హాస్పిటల్స్ పెట్టాలి, నెల్లూరు, కర్నూలు, అలాగే విజయవాడ. అలాగే మనకి ఉన్న హాస్పిటల్స్ అన్నీ, అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజీ అటాచ్డ్ ఏరియా హాస్పిటల్స్ అన్నింటినీ ముందు వాటికి ఫేస్ లిఫ్ట్ ఇచ్చి ఈ హాస్పిటల్ శుభ్రంగా చేసి అన్నీ దానికి అవసరమైన డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ చేసి ఇమీడియట్గా రిలీజ్ చేస్తాం. అన్ని హాస్పిటల్స్ని ప్లెజెంట్గా మనం వెళ్ళడానికి బాగున్నాయి, హాస్పిటల్కి వెళ్ళబుద్ధి చేసేటు భయంకరంగా కాకుండా ఉన్న పరిస్థితుల నుంచి మార్చాలని అనుకుంటాం, చేస్తాం. అలాగే ఇవాళ మీకు తెలుసు, జర్నలిస్ట్కి, ఎంప్లాయీస్కి రాబోయే 3 వారాల్లో మీకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయబోతున్నాం. అలాగే ఆరోగ్య సేవ, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అనే దాని మీద పూర్వం ఉన్న 938కి ఇంకొక 100 డిసీజెస్ కూడా యాడ్ చేసి 1038 డిసీజెస్ చేసి 2 లక్షల నుంచి 2,50,000 చేయబోతున్నాం. దీనికి తోడు నిన్నే కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్హెచ్ఎం కింద 1,361 కోట్లు మనకి ఇచ్చింది. ఇది 2 రాష్ట్రాలతో కలిపి ఉన్నప్పుడు ఎంత ఇచ్చేదో అంత ఒక్క రాష్ట్రానికి ఇచ్చింది. నేను కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. దీంట్లో 150 108 వెహికల్స్ కొనాలనుకుంటున్నాం. అలాగే ప్రతి హాస్పిటల్లోనూ డ్రగ్స్, అలాగే డయాగ్నోస్టిక్స్ ఫ్రీగా చేస్తాం. ఆ డ్రగ్స్ ఏమేమి డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయో, ఏమేమి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తారో లిస్ట్ పెట్టి ఉంటుంది. కింద ఫోన్ నెంబర్, అందులో కనుక ఏదన్నా రోగులకు అసౌకర్యం కలిగించేది ఉంటే అక్కడ ఈమెయిల్ అడ్రస్, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కంప్లైంట్ కూడా చేయవచ్చు. తప్పకుండా అన్ని సర్వీసెస్ని ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా ఇవాళ ఆరోగ్యం విషయంలో చాలా ఎక్కువ కాన్సంట్రేట్. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాట్లాడే దాంట్లో ముందు ఆరోగ్యం, ముందు అది బాగు చేయాలని ఆయన మాటల్లో ఆ తప్పని మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. తప్పకుండా మాకు ఇవాళ చేస్తానికి అవకాశం వచ్చింది. ఈ 100 రోజుల్లో సంతృప్తిగా ఉంది. రాబోయే రోజుల్లో వీటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తానికి మా వంతు ప్రయత్నం.